A reversible engine has an efficiency of 1/4. If the temperature of the sink is reduced by 58 degrees centigrade, its efficiency becomes double. Calculate the temperature of the sink. సో దీనికోసం మనకి ఎఫిషియన్సీకి టెంపరేచర్కి రిలేటెడ్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు 1 - T2/T1. సో ఇక్కడ T2 అనేది మన సింక్ టెంపరేచర్ కిందగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమంటున్నాడు, ఎఫిషియన్సీ ఎంత అన్నాడు, 1/4 అన్నాడు. 1/4 ఈక్వల్స్ టు 1 - T2/T1. సో దీని నుంచి మనకు T2/T1కి ఈక్వేషన్ రాసుకుందాం. సో T2/T1 ఇటు సైడ్ తీసుకెళ్ళండి, 1/4 ఇటు సైడ్ తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, T2/T1 ఈక్వల్స్ టు 1 - 1/4. సో ఫైనల్లీ మనకు T2/T1 వాల్యూ ఎంత వస్తుంది, 1 - 1/4 ఎంత, 3/4. ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అన్నాడు, సింక్ యొక్క టెంపరేచర్ని 58 degrees centigrade రిడ్యూస్ చేస్తే ఎఫిషియన్సీ బికమ్స్ డబుల్ అన్నాడు. సో ఫస్ట్ ఎఫిషియన్సీ 1/4, దాన్ని డబుల్ అంటే ఇంటూ 2 వేసుకోవాలి. కాకపోతే సింక్ టెంపరేచర్ T2 అనుకున్నాం కదా, T2 నుంచి ఎంత రిమూవ్ చేయాలి, టెంపరేచర్ 58 degreesని రిడ్యూస్ చేసినాం కాబట్టి ఇది రాసుకుంటాం, T2 - 58/T1. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 2s are 4. సో ఇక్కడ ఏమైంది, 1/2 అయింది. సో ఈ టోటల్ వాల్యూని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది, T2 - 58/T1 ఈక్వల్స్ టు 1. ఈ 1/2ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతే 1 - 1/2. సో 1 - 1/2 ఈజ్ 1/2. సో మళ్ళీ దీన్ని సపరేట్ చేసుకుంటే T2/T1 - 58/T1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో సారీ, ఇక్కడ T2/T1, కాకపోతే T2/T1 మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 3/4. సో 3/4 - 58/T1 ఈక్వల్స్ టు 1/2. సో 58/T1 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే 3/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 58/T1 ప్లస్ 1/2. మళ్ళీ 1/2ను LHS సైడ్ తీసుకొచ్చుకుంటే మనకేమొస్తుంది ఈక్వేషన్, 3/4 - 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 58/T1. సో 3/4 - 1/2 ఎంత, 1/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 58/T1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు T1 వాల్యూ అనేది వచ్చేస్తుంది. T1 ఈక్వల్స్ టు 4 × 58. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 232. సో T1 వాల్యూ అనేది మనకు వచ్చింది ఎంత, 232. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 232 degrees centigrade T1 వాల్యూ వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, T2 అంటే ఏంటిది, క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్. సో సింక్ యొక్క టెంపరేచర్ మనం T2 అనుకున్నాం కాబట్టి T2ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం T2కి ఏం రాసుకోవచ్చు, ఈక్వేషన్ 3/4 × T1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ T1 వాల్యూ వచ్చింది కాబట్టి 3/4 × 232. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 174 degrees centigrade వస్తుంది. సో T2 ఆప్షన్ 1.